పరిశుద్ధమైనదిగా, ఏమండి, ఏ విధమైనటువంటి కళంకం గాని, ముడత గాని ఏది మనలో ఉండకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా ఉండాలంట. ఆమేన్. రేపొద్దున్న తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టాలని ఆయన ఆశ. ఎవరి ఎదుట? తండ్రి ఎదుట. ఏ ముడత, మచ్చ, డాగు, డంబం, ఏ కళంకం మనలో ఉండకూడదు. మహిమగల సంఘంగా. ఏ సంఘం? మహిమగల సంఘంగా, ఎత్తబడే సంఘముగా, సార్వత్రిక సంఘంగా తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టాలని యేసు ప్రభు వారి యొక్క ప్రగాఢమైన వాంఛ. ఆమేన్. అందుకోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు. సంఘం కోసం, నీ కోసం, నా కోసం, సర్వమానవులు ఆయన సంఘముగా, ఆయన శరీరములో పాలిభాగస్తులుగా మారి మనందరం కూడా ప్రభు అయిన యేసయ్యను శిరస్సుగా పెట్టుకొని ఏ లోపము పాపము లేక వాక్యమనే చూడండి, అక్కడ వాక్యము చేత అంట ఉదక స్నానము చేయబడి, ఎంత అద్భుతమైన చక్కటి మాట అక్కడ మనం చూస్తా ఉన్నామా? చూడండి అక్కడ ఏంటండి ఆ మాట చూడండి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, వాక్యము చేత ఉదక స్నానము చేయబడి పవిత్రపరచబడాలి. ఇంకా ఏ లోపం ఉండకూడదు ఎవరిలో కూడా. ఆయనను విశ్వసించి ఆయన రక్తము చేత కడగబడి, ఆయన సంఘములో చేర్చబడి, ఆయన శరీరము, ఆయన రక్తాన్ని తిని త్రాగుతూ భుజించుచు ఆయనలో పాలివాగస్తులమైన నీవు నేను మనందరం ఏముండకూడదంట మనలో? ఏ విధమైన ముడత, మచ్చ, కళంకము లేకుండా, ఏమండి, వాక్యము చేత మరింత ఉదక స్నానం. తలంటు స్నానం చేస్తే నడినెత్తి నుంచి అరికాలు వరకు ఎలాగైతే తలంటు స్నానం చేస్తామో, తలలో ఉన్న, జుట్టులో ఉన్న, ఏమండి, తలకు అంటుకున్న, చర్మానికి అంటుకున్న, కాళ్ళకు అంటుకున్న, వీపుకి అంటుకున్న, మన శరీర భాగాలకు అంటుకున్న మురికంతా ఎలాగైతే పరిపూర్ణంగా పైనుండి కింద వరకు పరిపూర్ణంగా స్నానం చేస్తామో, రుద్ది శరీర మాలిన్యం అంతా, మురికంతా ఎలాగైతే పోద్దో, సంఘముగా చేర్చబడిన నీవు నేను కూడా వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలంట. హల్లెలూయా. అందుకే వారానికి ముమ్మార్లు, లేదా వారం లేక, ఏమండి, అనుదినము కూడా తన వాక్యం చేత తన సంఘాన్ని మరింతగా వాక్యం చేత శుద్ధి చేస్తున్నాడు.